నెక్స్ట్ సర్దర్శనం కూడా చూద్దాము. సర్దర్శనంలో నెక్స్ట్ భూతము కొంతకాలం క్రింద ఉంటుంది, భవిష్యత్తు ముందు కాలంలో ఉంటుంది. వాటి హయాం సమయంలో అవి వర్తమానంగానే చలామణి అవుతూ ఉంటాయి. కాబట్టి వర్తమానం యొక్క నిజస్థితి తెలియకుండా భూతకాలాన్ని గురించి భవిష్యత్తు గురించి చర్చించడము తెలివి తక్కువ కదూ. ఒకటంటే ఏంటో తెలియకుండా గణితం నేర్చుకోవడం వల్లే హాస్యాస్పదం కదూ. ఇప్పుడు గణితం నేర్చుకోవాలనుకునే వాళ్ళు 1, 2, 3, 4 కనీసం నెంబర్స్ అంటే తెలిసి ఉండాలి. అలాగే 1 నుంచి 10 నెంబర్లు తెలియనోడు ఎవడన్నా గణితం చేయగలడా అంటే అది ఇంకా హాస్యంగా ఉంటుంది అనమాట. అదా ఎలా చేస్తారు అన్నట్టు ముందు మనకి ఏమంటున్నారంటే అసలు భూతకాలం అంటే ఏంటి, భవిష్యత్తు అంటే ఏంటో మనకు తెలుసుకోవాలంటున్నారు. భూతకాలం అంటే అప్పుడెప్పుడో జరిగిపోయింది, ఒక 10 సంవత్సరాల క్రితము ఏదో జరిగింది. ఆ జరిగినప్పుడు ఆ క్షణంలో అది వర్తమానమే. 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే అది వర్తమానంలోనే జరుగుతూ ఉంది. కానీ అది 10 సంవత్సరాల తర్వాత మనం ఆలోచించేసరికి అది ఎప్పుడో భూతకాలంలో అయిపోయింది. అలాగే భవిష్యత్తు ఉందంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అలా జరుగుతుందేమో అని ఒకటేదో ఆలోచన చేస్తున్నాను నేను. జరుగుతుంది, కానీ అది అప్పుడు జరిగినప్పుడు అది వర్తమానం అవుతుంది. కానీ ఏం చేస్తున్నాము మనం, ఈ వర్తమానం కాలంలో ఉంటూ ఈ ప్రజెంట్ ఉన్న ఈ టైంను వదిలేసుకొని ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిపోయిన దాని గురించో లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఏదో జరగబోతుందనో ఈ రెండిట్ల గురించి ఆలోచిస్తాం. నిజంగా ఆలోచిస్తే ఏమవుతుంది, అసలు ఈ రెండు మన చేతుల్లో లేవు. ఏదైనా ఒక చేతిలో ఉంది అంటే అది ప్రజెంట్, ఈ వర్తమానమే మన చేతిలో ఉంది. సో ఇక్కడ ఏమంటున్నారు, అసలు కాలం అంటే ఏంటి, భూత భవిష్యత్తు వర్తమానాలే కదా. భూతం అంటే ఏంటి, ఒకప్పుడు జరిగిన సంఘటన యొక్క స్మృతి కదా. అది ఒక వర్తమానం లాగానే చలామణి అయ్యింది. ఆ సమయంలో మనము బాల్యంలో జరిగిన ఎన్నో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవి ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే, కానీ జరిగినవన్నీ అప్పటి వర్తమానంలో సత్యంగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి ఇప్పుడు మా స్మృతులు మాత్రమే, అంతే కదా. ఎప్పుడో బాల్యంలో జరిగినవి అప్పుడప్పుడు ఆ స్కూల్లో అలా జరిగింది ఇలా జరిగిందని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే అది ఇప్పటికేంటి, కేవలం స్మృతులు అంతే, ఏదో గుర్తుకొచ్చే జ్ఞాపకాలు తప్పితే ఇప్పుడు ఇంకా దాంతో మనకి ఇప్పుడు సంబంధం లేదు. అప్పుడెప్పుడు ఆ భూతకాలంలో జరిగిపోయింది, ఆ టైంలో జరిగిపోయింది. ఇప్పుడు అవి ఏంటి, కేవలం స్మృతులు మాత్రమే. అయితే కానీ అప్పుడు మాత్రం అవి వర్తమానంలో సత్యంగానే అనిపించాయి. కానీ ఇప్పుడు అవి స్మృతులు, మనసులో చిన్న కెరటాలు. వాటి సంఘటనలు మాత్రం భూతకాలంలోకి అంతరించిపోయినవి. ఇవి భవిష్యత్తును గురించి ఇది కూడా ముందు జరుగుతాయని ఊహించే మనోవృత్తులు. ఇంకా కొన్ని ఉంటాయి, మనం భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. అవి కూడా మనోవృత్తులే అంటున్నారు. కేవలం మనసు అలా ఊహిస్తుందే కానీ ఇది ఏదో మనం 10 సంవత్సరాలు ఇలా జరుగుతుంది అనుకున్నంత మాత్రం నిజంగా జరుగుతుందా, అక్కడేం జరగదు. కేవలం మనం అలాగా ఊహిస్తున్నాం. అలాగే పూర్వకాలంలో జరిగిపోయినవి ఏమన్నా అంటే అవి కూడా మనసులో ఏవో చిన్న కెరటాలు రేగినట్టు అవేవో స్మృతులు వస్తున్నాయి తప్పితే అవి నిజంగా ఆ జరిగిపోయిన దానికి మనం ఏమి చేయలేము. రేపొద్దున జరగబోయేది కూడా మన చేతుల్లో ఉందంటే అలా చెప్పడానికి లేవు. రెండు కూడా మనకి సంబంధం లేకుండానే ఉన్నాయి. ఇవి జరగవచ్చు జరగకపోవచ్చు, కాబట్టి ఇవి సత్యంలని నిజమని ఎలా చెప్తాము. కాబట్టి ఇవి కూడా మనసులో కలిగే కెరటాల వంటివి. ఆ భవిష్యత్తు వచ్చినప్పుడు దాన్ని భవిష్యత్తుగా కాకుండా వర్తమానంగానే మనం అనుభవిస్తాము. ఇట్టి పరిస్థితుల్లో జరిగిపోయిన వాటిని గురించి చర్చలు కానీ జరగబోయే వాటిని గురించి కళలు వర్తమానం యొక్క నిజస్థితి తెలియకుండా చేసే తెలివి తక్కువ పనే కదా అని. ఇప్పుడు మనం ఏదన్నా జరిగిపోయిన దాని గురించి ఆలోచించిన, భవిష్యత్తు గురించి ఆలోచించిన, ఎప్పుడు ఆలోచిస్తున్నాము, వర్తమానంలో ఆలోచిస్తున్నాం. ఈ క్షణంలో నేను ఆలోచిస్తున్నాను, ఈ క్షణంలో నేను జరిగిపోయిన దాని గురించో జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నానంటే నిజానికి ఏం చేస్తున్నాను, నేను ఈ వర్తమానాన్ని వదిలేసుకుంటున్నాను. ఈ రెండు, ఏదైతే జరిగిపోయిందో నా చేతుల్లో లేదో, ఏదైతే జరగబోతుందో అది కూడా నా చేతుల్లో లేదో, ఆ రెండింటికి వెనక పరిగెడుతూ ఈ క్షణం ఏదైతే నా చేతిలో ఉందో దాన్ని నేను వదిలేసుకుంటున్నాను. దీన్ని ఏమంటున్నారు, తెలివి తక్కువతనమే కదా అంటున్నారు. ఈ రోజు ఏదో మన ఎదురుగున్న అన్నం ఉంది, అది తినడం మానేసి మీకు తెలుసా అప్పుడు మేము తినడానికి ఎంత కష్టపడే వాళ్ళమో అని అనుకుంటున్నావు అనుకో, చూసేవాళ్ళు ఏమంటారు, సరే కానీ ఇప్పుడు నీ దగ్గర ఉంది కదా తినవయ్యా బాబు అంటారు. అలాగే నీకు తెలుసా 10 సంవత్సరాల తర్వాత ఏమో నా పరిస్థితి ఏమో అప్పుడు తినడం దొరుకుతుంది లేదో అన్న కూడా ఏమంటారు, తర్వాత ఆలోచిద్దు కానీ ప్రస్తుతం ఉంది తిను అంటారు. అలాగా ప్రస్తుతం మన చేతిలో కాలం ఉంది, ప్రస్తుతం మన చేతిలో అన్ని పరిస్థితులు బాగున్నాయి. ధ్యానం చేసుకోవడానికి కానీ పూజలు చేసుకోవడానికి కానీ ఏం చేసుకోవడానికి బాగున్నాయి. ఇది వదిలేసి ఎప్పుడో నేను ధ్యానం చేద్దామంటే నాకు కుదరలేదు, రేపొద్దున ఎప్పుడో చేయాలన్నా కుదరదేమో, రేపొద్దున ఏమానవలో వచ్చేస్తే నేను చేయలేనేమో, ఇవన్నీ ఆలోచించి అది దాని గురించి ఈ రోజు ఎందుకు వదిలేస్తూ ఉంటారు. అవన్నీ ఆలోచించుకుని మన వర్తమానం వదిలేస్తున్నాం అంటే తెలివి తక్కువ వాళ్ళమే కదా అంటున్నారు.
మొదటి సంఖ్య అయిన ఒకటిని తెలియచేసే లెక్కల వంటిది వర్తమానం. ఒకటే సత్యము. దాన్ని గట్టిగా పరీక్షిస్తే అది అక్కడ ఉండడు. అంతే కదా. మనము వర్తమానం గురించి కనుక కరెక్ట్గా మనం దాని సత్యాన్ని ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే, నిజంగా మనం ఆలోచిస్తే కేవలం వర్తమానం మాత్రమే మన చేతిలో ఉంది. జరిగిపోయింది కానీ జరగవలసింది కానీ మన చేతిలో ఏమీ లేదు. మనం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100% ఇలా నేను చేసేయగలను 10 సంవత్సరాల తర్వాత అని చెప్పలేము. అలాగే 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది, దాన్ని నేను మార్చగలను అని చెప్పలేం. సో ఇవేమి జరగవు. నిజంగా సత్యము అంటే ఏదన్నా ఉందంటే ఈ క్షణాన్ని మనం అనుభవించడం అనమాట. సో క్లియర్గా మనకి ఏం తెలియాలి, అసలు ఏది మన చేతిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ క్షణం మాత్రమే నీ చేతిలో ఉంది, కాబట్టి ఈ క్షణాన్ని నువ్వు అర్థం చేసుకొని ఈ క్షణాన్ని నువ్వు అనుభవించు అని చెప్తున్నారు. అయితే వర్తమానం ఇది కూడా ఒక చిత్తవృత్తి. ఆ క్షణమందు బాహ్య ప్రపంచం నీ యందు నీ మనసునందు కదిలించే కెరటము. అయితే వర్తమానం ఉంది, కొన్ని ఆ టైంలో కూడా ఈ వర్తమానం టైంలో కూడా మనం ధ్యానంలోనే ఉంటాము అనడానికి ఏముండదు కదా. ఈ క్షణం ఎప్పుడైతే నేను బాహ్య ప్రపంచానికి దేనికో కనెక్ట్ అయ్యాను అనుకుందాం, మనం ఏమంటున్నాము, ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, ఎప్పుడైతే మనసు దేని మీదకి వెళ్తుందో దాన్ని అది పట్టుకుంటుంది కదా. ఇప్పుడు నేను అనుభవించాను అంటే నా మనసు దాన్ని పట్టుకుంటే, నేనేదో సినిమా థియేటర్లో ఉన్నాను ఈ క్షణం ఈ వర్తమానంలో, అప్పుడు ఆ సినిమాలో ఉన్న దృశ్యాన్ని అవి చూస్తున్నాను, అక్కడ నా మనసు కనెక్ట్ అవుతుంది. సో వర్తమానం ఎలా వెళ్తుంది, సినిమా చూసుకుంటూ పోతుంది. అదే నేను ఏ దేవాలయంలోనూ ఉన్నాను, అమ్మవారి అభిషేకం ఏదో అవుతుంది, సో అక్కడ నా మనసు అక్కడ అమ్మవారిని కనెక్ట్ అవుతుంది. లేదు, ఇవేమి చేయకుండా నిజంగానే ధ్యాన స్థితిలో ఉన్నాను, అంతర్ముఖం చేసుకుంటున్నాను, అక్కడ కనెక్ట్ అవుతుంది. సో వర్తమానం అనేది కూడా ఒకలాగే ఉండాలని ఏం లేదు కదా. ఏ క్షణంలో నువ్వేం చేస్తున్నావో ఈ క్షణంలో మనసుని ఎక్కడ కనెక్ట్ చేస్తున్నావో అది మాత్రమే మన ప్రపంచం అన్నట్టు ఉంటుంది. సో దీన్ని కూడా ఏమంటున్నారు, ఒక మనసు ఉంది కదిలే కెరటమే అంటున్నారు. ఆ మనసు ఎలాగా ఆలోచన రేకెత్తిస్తుందో అలాగే మనము ఆ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఇదివరకే చర్చించాము. ఇవి చిత్తవృత్తులే అని ఇది వరకు నిర్ణయించాము కూడా. ఇవి ఎక్కడి నుంచి బయటపడుతున్నాయో దీనికి మూలం ఏదో వెతుక్కుంటూ పోతే మనస్సు అహంకారము దాటిపోయి ఆత్మలో మునిగిపోతాము. సరే, ఇక్కడ అన్నీ చూసాము, కాసేపు ఏదో అమ్మవారి అభిషేకం చూసాము, కాసేపు సినిమా చూసాము, లేకపోతే కాసేపు ధ్యానంలో ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. అయితే స్వామి ఏమంటారంటే, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు ఏంటి అని కనుక మనము ఇంతకుముందు లెక్క పెట్టాం కదా. ముందు జ్ఞానేంద్రం చూస్తుంది, దాన్ని మళ్ళీ మనసు పట్టుకుంది, దాన్ని బుద్ధి ఫిల్టర్ చేస్తుంది, ఆ తర్వాత స్మృతులుగా లోపల దాస్తుంది. ఇలా వెనక్కి వెళ్తూ ఉంటాం కదా. ఆఖరికి ఏమని పట్టుకుంటాము, ఎవరైతే ఇవన్నీ చూస్తున్నారో, ఎవరైతే ఆ బాహ్య ప్రపంచాన్ని మనకి కనెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఆఖరికి ఏం మనకు అర్థమవుతుంది, లోపల ఉన్న ఆత్మ అని. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా మూలాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఈ మనసు అహంకారాన్ని దాటిపోయి ఆఖరికి ఎక్కడికి వెళ్తాం, మనం ఆత్మలో మునిగిపోతాం. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమానం సత్యమంత ఆత్మలో ఉంది. ఆ ఆత్మ దేశ కాలాలకు మన నిన్న నేడు రేపులకు అందదు. అయితే ఆత్మ ఉందంటే దానికి ఏమన్నా భూత భవిష్యత్తులు ఉన్నాయా? ఆత్మ ఏమన్నా ఒక 10 సంవత్సరాల క్రితం వేరేగా ఉంది, ఈరోజు ఇలా ఉంది, 10 సంవత్సరాల తర్వాత వేరేగా ఉంటుందని ఉందా? లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు మారదు. మనం పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా అది మనతో ఉన్నది అని చెబుతున్నారే తప్పితే మనలాగా అది ఉండదు. మనకి కలిగిన కష్ట నష్టాలు మన ఆలోచనలు అవేమి ఆత్మకి ఉండవు. అది మాత్రం స్థిరంగానే ఉంటుంది. కేవలం అది మనలో ఒక భాగమై ఉంటుందే తప్పితే దానికి మన కష్ట నష్టాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. ఈ ఆత్మ దేశాలకు మన నిన్న నేడు రేపలికి అందనిది. కాబట్టి కాలము నీలో ఉన్నది కానీ నువ్వు కాలంలో లేవు. కాలం ఒక చిత్తవృత్తి, ఒక ఆత్మస్ఫురణ. అది నిత్య వస్తువు కాదు, నిరపేక్షము కాదు, బాహ్య ప్రపంచంలోది కాదు, మన మనసులో ఉంది. అయితే ఈ కాలాన్ని కూడా మనము లెక్కేస్తున్నాము. నిన్నలాగా మొన్నలాగా 10 సంవత్సరాల క్రితం ఇలాగా అని మనము లెక్కేస్తున్నాం. మనం అంటే అక్కడ శరీరానికి సంబంధించి మనం లెక్కేస్తున్నామే కానీ ఎప్పుడైతే మనం నేను ఆత్మే అని అనుకుంటామో, ఇంకా ఆత్మకి ఎక్కడైతే దేని వలన అది ప్రభావితం కాదు అన్నప్పుడు దానికి నిన్నటితో కానీ 10 సంవత్సరాల క్రితం కానీ సంబంధం ఏముంది? ఎప్పుడైనా అది అదే స్థితిలో ఉంది. కాబట్టి ఏమంటున్నారు, కాలము ఆత్మకి సంబంధం లేదనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, కాలం అనేది ఒక చిత్తవృత్తి మాత్రమే. నీలో ఉన్నది కాలమే తప్పితే నువ్వు కాలంలో లేవు అంటున్నారు.
సో మనము శారీరకంగా కాలాన్ని గమనిస్తూ మనం ఏమంటామంటే కాలంతో పాటు నేను వెళ్తున్నాను అని అనుకుంటాం. కానీ నిజానికి ఏమంటున్నారు, కాలంలో నువ్వు లేవు అంటున్నారు. ఇక్కడ ఒక నువ్వులోనేమో మనం నాలోనేమో కాలాన్ని ఎస్టిమేట్ చేస్తూ వెళ్తున్నాను. ఇంకో నేను అనే దగ్గరికి వచ్చి ఆత్మ దగ్గరికి వచ్చేసరికి కాలంతో సంబంధం లేదు కాబట్టి నేను కాలంలో లేను అని చెప్తున్నాను అనమాట. సో ఈ సంగతి గుర్తించకుండా జరిగిన దాన్ని మర్చిపోయి జరగబోయే దాని గురించి మదన పడకూడదు. కానీ జరిగిన దాని వలన గుణపాఠం నేర్చుకోవాలి. దాని వలన ప్రస్తుత వ్యవహారం చక్కదిద్దుకోవచ్చు. అందుకని ఈ కాలంతో మనకు సంబంధం లేదు, ఏమీ చేయలేము అనే జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ జరిగిపోయిన వాటిని అస్మాటిగా తవ్వుకోకూడదు. ఊరికినే ఏదో జరిగింది అప్పుడేదో బాధపట్టి ఇప్పుడైతే ఈ ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు వదిలేయాలి. మరి ఏదో జరిగింది కదా అంటే దాన్ని నుంచి నువ్వు వ్యవహారాన్ని చక్కదిద్దుకునే లాంటి గుణపాఠం నేర్చుకో అంటున్నారు. ఏదో చిన్న తప్పు జరిగింది కాబట్టి అక్కడ ఆ ప్రాబ్లం మనకి క్రియేట్ అయింది. సో అది బుర్రలో పెట్టుకోవాలన్నమాట. నేను అలా చేస్తే ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం అలా ఏమన్నా జరిగినప్పుడు అలా నేను చేయకూడదు. ఆ వ్యవహారాన్ని ఇంకా మంచిగా నేను ఎలాగోకలా ట్యాకిల్ చేసుకోవాలని మనకి గుణపాఠం నేర్పించడానికి అలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. అయితే అది ఫేస్ చేసాము, అప్పుడు ఒక మైండ్లోకి వస్తుంది, ఓహో ఇలా చేస్తే ఇలాగా నాకు కష్టం వస్తుంది అనమాట అని తెలుసుకుంటాము. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇంకా జాగ్రత్తగా మనం మన జీవితాన్ని నడుపుతాం అనమాట. సో దానికోసం ఆ కష్టాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి తప్పితే దాన్ని పట్టుకొని ఈ వర్తమానాన్ని పాటు చేసుకోకూడదు అనమాట. అదే జరిగింది ఏడవడాన్ని ఏమంటున్నారు, తెలివి తక్కువదనం అంటున్నారు. సో అది ఇంకా పట్టించుకోవద్దు. జరిగిపోయింది దాని నుంచి గుణపాఠం నేర్చుకో అంటున్నారు. అప్పుడేదో చేసాము, అది చేయడము కరెక్ట్ కాదు అనేది మనకి ఒకటి అర్థం అవుతుంది. సో మళ్ళీ రిపీటెడ్గా ఆ తప్పు మనం మళ్ళీ జీవితంలో చేయకుండా ఉండుకోవడానికి అది జరుగుతుంది. అంతేగాని జరగబోయే దాని గురించి కలలు కంటూ ఉంటే ఏం ప్రయోజనము? కొంతమంది ఇంకా రేపు అది జరుగుతుంది, 10 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, 20 సంవత్సరాలు ఇంకోటి ఏదో అవుతుంది కలలు కంటూ ఉంటారు. నిజంగా కళలు కనడం వల్ల నిజంగా జరిగిపోతే ఇంకా జనాలందరూ కూర్చొని కళలు కనొచ్చు కదా. కానీ అది కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే మనం అనుకునేది జరగాలని ఏమాత్రము లేదు. మనం అనుకునేది ఏది నెక్స్ట్ క్షణం కూడా ఇలాగే ఉంటామనడానికి ఏమి ఉండదు. ఏ క్షణంలో ఎక్కడ ఏది మారిపోతుందో తెలియదు. సో అలాంటప్పుడు ఎందుకు ఎప్పుడో భవిష్యత్తు గురించి అంత కళలు కనడం, దాని బదులు ఈ క్షణం నీ చేతిలో ఏది ఉందో ఆ క్షణాన్ని ఉపయోగించుకో అంటున్నారు. ఈ క్షణము మన చేతిలో ఈ వర్తమానం ఉంది. ఈ వర్తమాన కాలాన్ని ఎంత మంచిగా కుదిరితే సత్సంగంలో ఉపయోగిస్తావా, భగవంతుడి నామంలో ఉపయోగిస్తావా, లేకపోతే ధ్యానం చేస్తూ ఉపయోగిస్తావా, ఏదైనా సరే అది మన చేతిలో ఉంది. ఇలా మంచిగా చేస్తావా. ఇంకోటి ఉంటుంది, ఊరికనే బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయి అలా గప్షప్పులు కొట్టుకుంటూ ఏదో మాట్లాడేసుకుంటూ ఏదో అనవసరమైన పనులు చేస్తూ కూర్చుంటే దాని రిజల్ట్ వస్తుంది కదా. భవిష్యత్తులో ఇవి వస్తాయి. సో ఏం చెప్తున్నారు, భవిష్యత్తులో ఏదో జరిగిపోతుంది, అది చాలా మంచి జరిగిపోతుంది, కూర్చొని కళలు కనడం కాదు, ఈ వర్తమానాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలంటున్నారు. ఇప్పటి సంఘటనలను సమర్థతతో ఎదుర్కొనకుండా సందిగ్ధమైన రేపటి సమస్యలు ఎలా పరిష్కరించగలము? ఇప్పుడు కూడా కొన్ని సంఘటనలు ఉంటూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ క్షణంలో కూడా వర్తమానంలో మనకి ఏం ప్రాబ్లం ఉండదంటే ఉంటాయి. ప్రతి క్షణంలో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మనిషికి ఉంటుంది. మనిషి అనేవాడికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే ఆ సమస్యల్ని ఇప్పుడున్న సమస్యల్ని మనం తీర్చలేదు అనుకుందాం. ఇప్పుడున్న వాటి గురించి మనం సరైన అవగాహన లేకుండా దాన్ని తీర్చుకోలేకపోతూ ఉంటే ఎందుకు భవిష్యత్తు గురించి ఆలోచించేస్తున్నాము? ఇప్పుడే మనం తినడానికి ఏమి లేనప్పుడు 10 సంవత్సరాల తర్వాత నాకు తిండి ఉంటుందా లేదా అని ఆలోచించడం ఎంత తెలివి తక్కువదనం. మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తాం, ఇప్పుడు నేను తినడానికి ఏముంది, అది తినడానికి ఏం వండుకోవాలి, ఏది పెట్టుకొని ఉంటే నాకు ఇప్పుడు ఆకలి తీరుతుంది, ఇవి కదా ఆలోచిస్తాం. అలాగనే ఈ క్షణం మన చేతిలో కాలం ఉంది, ఏదైతే మన ఎదురుగున్న వర్తమానం ఉందో దాన్ని మనం ఉపయోగించుకోవడం మానేసి ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఏదో జరుగుతుందని ఈ ఆలోచన అంతా అక్కడ వచ్చి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ వర్తమానం కరిగిపోతుంది, ఈ కాలం అంతా కరిగిపోతుంది. ఒక గంట దేని గురించి ఆలోచిస్తూ లేకపోతే దేని గురించి ఎవరితోనో మాట్లాడుతూ ఎప్పుడో జరగబోయే దాని గురించి మాట్లాడుతూ కూర్చున్నాం అనుకుందాం, ఆ గంట మనకి కరిగిపోయింది. ఆ గంటే కనుక మనం ఈ వర్తమానంలో వీటి కనుక మనం ఉపయోగించుకుని ఉండుంటే ఆ భవిష్యత్తు ఏది ఉందో అది మనకి మన ఆలోచనకి అందనంత ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ ఎలా అయితే భగవంతుడికి మనం సమర్పిస్తున్నామో ఆ భగవంతుడు తీసుకుని ఊరికనే ఉండడు.
మనం ఎవరికన్నా ఏదన్నా ఒక చీర పెట్టామనుకుందాం, పెడితే అవతల తీసేసుకుని కూర్చుంటారా? వాళ్ళు ఇంకో రూపంలో అదేదో మనకి ఇస్తూ ఉంటారు. ఒక మనిషి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు అంత ఆలోచించినప్పుడు భగవంతుడు ఎందుకు మనకి ఇవ్వడు? మనం కాసింత ప్రేమిస్తే భగవంతుడు ఇంకా దానికి అన్నింతల ప్రేమ మనకు కురిపిస్తాడు అనమాట. సో మనం ఏ వర్తమానాన్ని ప్రతి క్షణం మా స్వామి వారి సేవలోనే గడపాలి. సేవ చేస్తున్నో నామం చేస్తున్నో ఏదో రూపంలో. సో ఏం చెప్తున్నారు, నువ్వు వర్తమానంలో ఉన్న సమస్యల్లో పరిష్కరించుకోలేనప్పుడు ఎప్పుడో గురించి ఎలా అయ్యా ఆలోచిస్తున్నావు, ఏం చేయగలవు అప్పుడు అని చెప్తున్నారు. ఇప్పటి చిక్కులు విడదీయాలంటే ఒకటే మార్గము, నీ పుట్టడానికి మూలము ఏదో దాన్ని సాధించడమే. అది ఆత్మ కదా. ఎందుకు మనము మన ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయంటే అసలు మనకి గమ్యం ఏంటో తెలియక. ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయి చదివే పద్ధతికి ఒక 5th క్లాస్ పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయి చదివే పద్ధతికి తేడా ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ పిల్లోడికి ఎప్పుడు బుర్రలో ఉంటుంది ఏంటి, అమ్మో ఈ ఇయర్ నేను బాగా చదవాలి, ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నాకు ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ అని. ఆ టెన్షన్ 5th క్లాస్ పిల్లోడికి కనిపించదు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఆ ఎగ్జామ్ అంత ఇంపార్టెంట్ ఏమో అనిపించదు, పర్లేదు 5th క్లాస్ కదా పాస్ అయిపోతాం. ఎందుకంటే స్కూల్లో కూడా మ్యాథ్స్ 5th క్లాస్లో పాస్ చేస్తారు. సో ఆ పిల్లోడికి కూడా అది ఉంటుంది. వాడికి ఈ 10th క్లాస్ వాడుకున్నంత టెన్షన్ ఉండదు. ఎందుకంటే 10th వాడి దగ్గరికి వస్తే వాడు ఫిల్టర్ అవుతాడని తెలుసు. కరెక్ట్గా మనం పాస్ అవ్వలేదా మళ్ళీ జీవితం మళ్ళీ అక్కడ వేరేగా మారిపోతుంది అని తెలుసు. అందుకని ఆ టెన్షన్ పట్టుకుంటాడు. మరి మనకెందుకు ఆ టెన్షన్ లేదంటే మనకి ఈ విషయం తెలియడం లేదు, మన గమ్యం ఏంటనేది మనకు తెలియడం లేదు. మనము ఇప్పుడు ఈ సాధన పర్ఫెక్ట్గా చేయకపోతే దానివల్ల మనం నష్టపోతాం అనే విషయం మనకు అర్థం కావడం లేదు. ఏముంది టైం ఉంటే చేస్తాను కృష్ణ అంటాను, టైం లేకపోతే ఎవరో ఒకరితో గప్షప్ మాట్లాడుకుంటూ కూర్చుంటాము అనేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ కృష్ణ అనేది ఎందుకు అనాలో, నిజంగా మన జీవితానికి లక్ష్యం ఏంటనేది ఒకవేళ తెలిసినా సరే దాంట్లో దృఢ నిశ్చయం కూడా లేదు. అవును సాధించాలి, ఖచ్చితంగా సాధించాలి. ఈ జీవితం ఎంత కష్టంగా నాకు దొరికింది కదా, అన్ని లక్షల జీవరాశుల్లో నాకు ఒక్కదానికే కదా ఎంత మంచి జ్ఞానం ఉన్న ఒక జీవిగా పుట్టాను కదా, అందుకని నేను ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి అనేది మనకి ఎక్కడ గుర్తు ఉంటుంటుంది. ఏదో సత్సంగం వింటున్నప్పుడు ఏ గురువులు ఏదో చెప్తున్నప్పుడు అబ్బో నేను చేసేద్దాం అనుకుంటాం. మళ్ళా ఇవి అయిపోగానే వెంటనే మళ్ళీ ఏ టీవీ చూడడమో ఫోన్ చూడడమో ఎవరితో మాట్లాడమో చేస్తూ ఉంటాం. సహజంగా అది ఎందుకంటే మాయలో పడిపోతూ ఉంటాం. ఎందుకు అలా కష్టమాటికి స్వామివారిని స్మరించాలంటే ఎప్పుడైతే స్వామివారిని మనం స్మరిస్తూ ఉంటామో ఆయన మనసులోకి వెళ్ళే కొద్దీ మనలో ఉన్న మాయ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎలా అయితే వెలుగు పెరిగే కొద్దీ మార్నింగ్ మనం ఒక సంజయ్ అవ్వకముందు చూస్తే చీకటి ఎక్కువగా ఉంటుంది, కారు చీకటి. తర్వాత నెమ్మదిగా వెలుగు వచ్చే కొద్దీ చీకటి మాయమే ఆఖరికి వెలుగు వస్తుంది. అలాగా ఏంటంటే ఒక మాల తిప్పడం అని అలా పెట్టుకోకూడదు, ఇంకా మాలలు తిప్పుతూనే ఉండాలి. అంటే మాలలు అంటే చేత్తోనే తిప్పడం మాల అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఆ కౌంటింగ్ అవసరం లేదు. దేవుడేమి నువ్వు ఈరోజు 108 సార్లు చేసావు 110 సార్లు చేసావు అది కాదు ఆయనకి కావాల్సింది. నువ్వు భావ త్రిగుణాత్మకంగా 3 రకాలుగా కర్మణ వాచ మనసు అంటారు కదా, అలాగ అన్ని రకాలుగా మనము స్వామివారి మీద మన ధ్యాస పెట్టి చేయగలిగితే కనుక అప్పుడు అది గ్రహించబడుతుంది. తప్పితే ఒక మాల అంటే 108 సార్లు చేసేసాను మన కౌంటింగ్ అది, స్వామివారికి అదేం కౌంటింగ్ ఉండదు. అందులో 1-2 సార్లే మనం ధ్యాస పెడితే ఆయన 1-2 కౌంట్ చేసుకుంటారు. సో ఎలా ఉండాలంటే మనం ఇంకా చేస్తూనే ఉండాలన్నమాట ఏదో రకంగా. ఇప్పుడు ఏదో ఎవరో చెప్తారు రేపు ఇంకా నీళ్ళు రావు అంటే మొత్తానికి మన ఇంట్లో ఉన్న అన్ని పాత్రలు నింపేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏమో ఒకరు మళ్ళీ రేపు నీళ్ళు లేకపోతే ఎక్కడికి అవుతుందని. అలాగా ఎంత నింపగలిగితే అంత నింపేటట్టు ఇంకా నామ జపము అవి ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ నిండుతాయి. ఆ నిండినప్పుడు దాని ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మంత్రం ఉందంటే అది ఫలించాలంటే కొన్ని లక్షల సార్లు చేయాలి. ఆ లక్షల సార్లు చేసే జీవితం మారుతుంది. కానీ ఆ లక్షల సార్లు చేయక ముందే యువతల వాళ్ళు సహనాన్ని విడిపోయి ఇంకో మంత్రాన్ని పట్టుకుంటారు. కొన్ని ఆ మంత్రాన్ని మొత్తం చేస్తారంటే అది కొంచెం చేసి మళ్ళీ ఇంకో దానికి పోతారు. ఇలా వెళ్ళడంలో ఏమవుతుందంటే ఏ మంత్రము ఫలించదు, ఆ జీవితం కూడా మారదు. ఎక్కడ తేడా వస్తుంది? మంత్రుల్లో తేడా లేదు, భగవంతుల్లోనూ తేడా లేదు, తేడా మనలో ఉంది. ఎందుకంటే ఒకటి గట్టిగా మనం పట్టుకున్న దాన్ని సాధించాలని ఇది దృఢ నిశ్చయం ఉండదు. సో ఏదన్నా ఒకటే పట్టుకొని ఆ మాలనే మన జీవితాంతా రన్ చేసుకుంటూ ఉంటే దాని ఫలితాలు అమోఘంగా ఉంటాయి. అందులో ఆ మంత్రాలు అయితే కొన్ని లక్షలు మనకు ఉన్నాయట, చాలా ఉన్నాయట. కానీ ఏ మంత్రము ఏదో దీనికే ఉంటుంది అట్లా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. ఏ మంత్రం పట్టుకున్నా సరే దాని ఫలితం ఖచ్చితంగా మనకి వచ్చి తీరుతుంది. కానీ అప్పటి వరకు నువ్వు చేయాలి. ఒక కుండ పొర్లిపోవాలి అంటే కుండ నిండాలి కదా, నువ్వు ముందు కుండ నిండే వరకు
ఆ నీళ్ళు అందులో పోస్తే కదా పొర్లుతుంది. సో మనం అసలు నీళ్ళు సగము కనీసం ముప్పావు లేకపోతే పైన ఒక స్పూనుడు కూడా తేడా ఉన్న వరకు మనకి అసలు పొర్లుతుంది. ఎందుకంటే అంతా మొత్తం పోస్తేనే పొర్లుతుంది. అలాగా ఒక మంత్రము అది మనకి ఫలించాలి, దాని రిజల్ట్స్ మన జీవితంలో కనిపించాలి అంటే మనం ఆ మంత్రాన్ని అంత సాధన చేయాలి. ఒక మాల తిప్పాము అనుకుంటే ఆ ఒక మాలకి ఏమీ అవ్వదు. ఎంత లెక్కేసిన లక్ష ఎలా అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అయితే లక్ష అవుతుంది రోజుకి ఒక మాల తిప్పితే అవ్వదు కదా. సో ఇలాంటివి మనం ఏంటంటే నిశ్చయం అనేది దృఢ నిశ్చయం ఉండాలి, గమ్యం అనేది క్లారిటీ ఉండాలి, ఏం కావాలనేది క్లారిటీ ఉండాలి. ఎంతసేపు ఏదో చెప్పేసుకొని దాన్ని ఎస్కేప్ అయిపోయే పద్ధతి ఉండకూడదు. దీనివల్ల నేను చేయలేకపోతున్నాను, ఇదే గొడవ, కానీ దీనివల్ల నేను చేయగలుగుతున్నాను అనేది మనం చేయలేదన్నంతసేపు మనం దాన్ని ఉద్ధరించుకోలేమన్నమాట. సో ఎక్కువగా మనము దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సహజంగా మానవ లక్షణం అది. మాయ కూడా మన అలాగే చేస్తూ ఉంటుంది. నిజంగా ప్రతి వాళ్ళు అన్నీ చేసేస్తే అందరూ వెళ్ళిపోయి వైకుంఠంలోనో లేకపోతే మోక్షంలో వెళ్ళిపోతే ఒక మాయ మాత్రం ఎవరిని పట్టుకుంటుంది. అందుకని మాయ కూడా మనం చేయనీయకుండా రకరకాలుగా ఇలా చేస్తూ ఉంటుంది. కలిపురుషుడు కదా అదే పనులు చేస్తూ ఉంటాడు. సో ఏమన్నా మనకు అడ్డు వస్తుంది అంటే ఫస్ట్ ఏమనుకోవాలంటే ఈ అడ్డు వస్తుంది, నేను ముందుకు వెళ్ళకుండా ఈ పరిస్థితి నాకు అడ్డు కల్పిస్తున్నారు, కానీ దీన్ని నేను దాటుకోవాలనుకుంటాం. మన ఇంట్లో యూజువల్లీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాం, మనకి హెడేక్ వచ్చింది అనుకో, మనం ఆగిపోతాం, బాగానే ఉంటుంది. అదే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నారనుకో, దానికి మనకి కోపం వచ్చింది అనుకో, నువ్వు అన్నాక ఒకటి వెళ్తామంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇష్టం అయితే ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళు వద్దు అన్నారు కాబట్టి చేయాలనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి ధ్యానం చేయలేకుండా మన పూజలు చేయకుండా ఎవరైనా ఆపుతున్నారు అయితే అసలు పరిస్థితికి సహకరించట్లేదంటే మనం ఇంకొంతమంది ధరించాలన్నమాట. పూజ చేయనీయట్లేదు కదా, నేను చేస్తాను, ఇప్పుడు 3 గంటలకు కాదు 2 గంటలు లేదన్నా చేసేస్తాను అని మనం ఒక రకంగా పెట్టుకుని కూర్చున్నామంటే ఎప్పుడైతే అది ఫలిస్తుందో ఆ తర్వాత ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. అదేగా చెప్తున్నారు, మనం ఎంత సాధన చేస్తే అంత మనలో శక్తి, ఎంత ఎక్కువ శక్తి మనలో వస్తుంది అంటే ఆ ప్రభావము మన మీద, మన జీవితం మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద, కనీసం జంతువులు కూడా మన దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయేలాగా అంత దాని ప్రభావం ఉంటుంది. మరి కనిపించట్లేదంటే కనబడేలాగా మనం చేసుకోవాలి. అంత ప్రాక్టీస్ మనం చేయాలి, అంత సాధన చేస్తే. ఎందుకు మరి సాధువుల దగ్గర చూడండి, పులులు వచ్చాయి అంటారు, పాములు, వాళ్ళు ఎవరో దగ్గర అవసరం లేదు. మనం యోగి గారు ఉన్నారు కదా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఒక సాధు, ఆయన ముఖ్యమంత్రి, ఆయనేమో ఆశ్రమంలో ముక్క మూసుకుని కూర్చుంటున్నాడా, మొత్తం ఆయన మొత్తం రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అది కూడా ఆ ఉత్తరప్రదేశ్ ఉన్నంత మంచి ముఖ్యమంత్రి మిగిలిన వాళ్ళు ఎవరిని మనం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆయనకి పాములు కానీ పుల్లులు కానీ అన్నీ ఆయన పట్టుకుని ఉంటారు, మీరు అందరూ చూసామని ఉంటారు. సో అంత సాధువులాగా ఉంటూనే ఇన్ని రాజ్యపాలన చేస్తూనే మరి ఎలా ఉంటున్నారు? ఆయన ఒక కామన్ మ్యానే కదా, అలాంటి సామాన్య మనుషులు. మరి వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే సాధన అన్నమాట. ఎవరైతే సాధన చేస్తూ ఉంటాయో, ఇందాక మనం చూసినట్టు ఆ మణిపూరికం ఇవన్నీ చక్రాలు ఎలా యాక్టివ్ అవుతూ ఉంటాయో అవన్నీ లోపల జరుగుతూ ఉంటాయి. మనకు కనబడవు కదా, ఏ చక్రం ఎక్కడ ఉంది, ఎక్కడ యాక్టివ్ అవుతుంది, అది ఇది మనకు తెలియదు, కానీ అది జరిగిపోతూ ఉంటుంది. ఎలా అయితే మనము ఒక ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి వదిలేస్తాం, అప్పుడప్పుడు చెక్ చేస్తే 70 అంటాడు, 80, 90 ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడికి మొత్తం అయిపోయేవాడు ఫుల్ ఛార్జ్డ్ అని వచ్చేస్తుంది. అప్పటి వరకు అది రాదు, 99 వరకు కూడా ఫుల్ ఛార్జ్డ్ అని రాదు, 100 వచ్చాక ఫుల్ ఛార్జ్డ్ అని వస్తుంది. ఆ తర్వాత ఇంకా నువ్వు తీసేసే అవసరం లేదు, అంటే ఆల్రెడీ దానికి ఎంత కావాలో అంత శక్తి వచ్చి ఉంది. సో ప్రతిదీ మనకు కనిపిస్తుందా అంటే, మనకి కనిపించకపోయినా సరే నువ్వు 2 సార్లు కృష్ణ అంటే ఆ కృష్ణ యొక్క శక్తి మనలో ప్రవేశించి ఉంటుందన్నమాట. అది నువ్వు పూజ చేసినా ప్రవేశిస్తుంది, ఒక నామజపం చేసినా ప్రవేశిస్తుంది, ఏమీ చేయకుండా ధ్యానం చేసినా ప్రవేశిస్తుంది. దీనికి ఇంకోటి కూడా కలిపారు, ఎవరైతే ఒకే రకంగా ఒక 10 మంది పూజలు చేసినా దాని ఫలితం ఒకలాగే ఎందుకు రాదు అంటే, ఆ మనిషికి వెనకాతల మనసు కూడా శుద్ధంగా ఉండాలి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జనాలు ఏమనుకుంటారు అంటే, ఎస్పెషల్లీ ఇండియాలో ఇదొక ప్రాబ్లం ఏంటంటే, నేను ఇది ఎంత తప్పుగా వ్యాపారం చేసేసి సంపాదించేసినా వెళ్ళిపోయి 1 లక్ష 2 లక్షలు తిరుపతి హుండీలో వేసేసిన పాపాలన్నీ కరిగిపోయాయి అనుకుంటారు. పాపాలు ఏమి కరిగిపోవు, ఆ పాపకర్మ దాని వెంట దాది వస్తుంది, పుణ్య ఫలాలు దాని వెంట అవి వస్తాయి, నువ్వు దానం చేసిన దాని ఫలం దానికి వస్తుంది, దేనికి అది డివైడ్ అయి ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఏమంటారంటే కేవలం సాధన చేసేస్తున్నాము, పూజలు చేస్తున్నాము, కానీ బయటికి వెళ్ళగానే బయట ప్రపంచంలో మళ్ళీ నలుగురిని ఏదో ఒక మాట అనేసి వాళ్ళని బాధ పెడుతున్నాము, లేకపోతే ఎక్కడైతే కొంత దయ చూపించాలో అక్కడ చూపించట్లేదు, ఇలాగ నెగిటివిటీస్ ఉంటాయి కనుక మన సాధన ఫలించదని క్లియర్గా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ పూజలకి ధ్యానానికి ఉన్న డిఫరెన్స్ అదే కదా చెప్పుకున్నాం మనం. పూజల దగ్గరికి వచ్చేసరికి నువ్వు పువ్వు వేసినా అక్కడ అడ్డుకోరెవరును, కానీ ధ్యానం దగ్గరికి వచ్చేసరికి మనసు శుద్ధి లేదు. ఎక్కడైతే మనసు ఎలా ఉండాలో ఆ రకంగా లేదు, కరుణ దయతో లేదు. ఎవరినన్నా మనం తప్పుగా ఎవరిని అనడం కానీ, అవినీతి అధర్మంగా కానీ ప్రవర్తించడాలు ఇవి చేసినప్పుడు ఖచ్చితంగా ధ్యానము పట్టుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సింది మాత్రం ఖచ్చితంగా భగవంతుని కృప, మన గురువుల అనుగ్రహం ఉంటేనే లోపలికి వెళ్తామని చెప్తున్నారు. అందుకని ధ్యానానికి మన పూజల కన్నా హై పొజిషన్ ఎందుకు వచ్చింది అంటే వీటన్నిటిలో మనం చేస్తాము. దేవతలు ఎంత కావాలో అంతే ఇక్కడ వరకు వాళ్ళు ఇస్తారు, ఇంకా కాసింత నచ్చితే ఆ లోకాన్ని తీసుకెళ్ళి ఒక 1000 సంవత్సరాలు అక్కడ ఉంచేసి వదిలేస్తారు. కానీ ధ్యానం దగ్గరకు వచ్చేసరికి అలా కాదు, డైరెక్ట్గా మనం భగవంతుడిని ఆత్మసాక్షాత్కారాన్ని చూస్తాం అనమాట. అది కూడా వాళ్ళ అనుగ్రహం ఉంటేనే లోపలికి వెళ్తాం. అది జరగాలి. ఆత్మసాక్షాత్కారం అనేది మనం ఎంత చేసినా, ఎంత కష్టపడినా, ఎన్ని వేల సంవత్సరాలు కూర్చో నీకు ధ్యానం కలగదు. ఎప్పటి వరకు? స్వామివారి అనుగ్రహం కలగనంత వరకు అని వీళ్ళు క్లియర్గా చెప్తారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఏదన్నా సాధించాలి అంటే ఒకటి మనశ్శుద్ధి ఉండాలి, రెండోది బాహ్యంగా కూడా ఆ తపన, ఆ గమ్యం ఏంటో తెలుసుకోవాలి. ఇంకొక ఏ మార్గమైనా అది దొంగ తిరుగుడు అవుతుంది, సూటైంది కాదు. కాబట్టి నీవు కాలానికి అధికారివి, దాసుడవు కావు. మనలో చాలా మందికి మన పూర్వ నాగరికతను గొప్పను కూర్చుపబడుకోవడం, మనం ముందు చేసే ఘనకార్యాలను గురించి ఊహాగానాలు చేయడము పరిపాటు. యూజువల్లీ మనుషులు మాట్లాడామంటే మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, ఇంతకుముందు ఏదో మా పూర్వ వాళ్ళు ఉండేవాళ్ళు అంటే, అయ్యి బాబాయ్ మా తాతగారు అది చేశారు, ఏదో మా ఊర్లో అది ఉండేది, ఇట్లా ఏదో చెప్తాము. లేకపోతే రేపు పొద్దున్న ఏదో బసవచతం మేమేదో చేయబోతున్నాం ఇది చెప్తాం. సో ఎక్కువగా మన మాటల్లో జరిగిపోయిందో జరగబోయేదో ఉంటుంది, కానీ వర్తమానం గురించి మాట్లాడడానికి యూజువల్లీ ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మనం ఏం మాట్లాడినా సరే ఎవరితోనూ ఇవే మాట్లాడుతూ ఉంటాం. సో జరిగే దాని స్మృతులు, జరగబోయే వాటి గురించి కళలు మనకి ప్రయోజనం లేదు. వాటి గురించి మనం అలా మాట్లాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదంటారు. గుర్తించండి, చేయవలసింది ఇప్పుడు మనం ఎదుర్కొనే చిక్కులు, సమస్యలు ధైర్య సాహసాలతో పరిష్కరించడము. అయితే అసలు నిజంగా మనం చేయాల్సింది ఏంటి? ఏదో ఎప్పుడో జరిగిందండి అప్పుడు మేము చాలా మంచిదని పక్క వాళ్ళు ఎవరు అలా తొక్కేసారి ఇలా చెప్పుకోవడం కన్నా ప్రెజెంట్ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని ఇప్పుడు వర్తమానం గురించి ఆలోచించమంటున్నారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అంటే ఈ క్షణము దాన్ని అది మన జీవితంలో లేకుండా ఎలా చేసుకోవాలి అనేది ఆలోచించాలి. కాకపోతే పతనం తప్పదు, జాగ్రత్త. ఎంతసేపు మనము అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పతనమే అవుతుంది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవట్లేదు, కరెక్టే, అంతకుముందు ఏదో జరిగింది, దానివల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేను చెప్పుకోవడం వలన ప్రాబ్లం పెరుగుతుంది, కానీ దానివల్ల సమస్య పరిష్కారం అవ్వదు. కానీ మనం ఏం చేయాలి, అది ఎప్పుడో జరిగింది అని ఆ చెప్పుకోవడానికి పక్కన పెట్టి దాన్ని ఈ క్షణం ఎలా పరిష్కరించాలి. మన సాధనలు ఏమంటారు, ఆ ఏ సమస్య ఉందో దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దని చెప్తారు. దాన్ని ఆలోచించకుండా ఉండడానికి ఆ టైంలో మనం కృష్ణనామం చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే ఆ సమస్యని గురించి మనకి విచారమే ఉండదు, ఆలోచన ఉండదు, ఆటోమేటిక్గా మనం శాంతిగా ఉంటాం అనమాట. మీకు శాంతిగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం గురించి, మనం ఏ సమస్య గురించి యాక్చువల్గా చాలా తపన పడుతున్నాము. అందుకే ఎవరైనా ప్రాబ్లం అనేసరికి ఫస్ట్ నేను చెప్పేది ఒక 40 days ఇలా చేసేసి ఉంచండి అమ్మా అంటాం. ఈ 40 daysలో ఏమవుతుందంటే ఈ 40 రోజులు ఎడతెరుపు లేకుండా కృష్ణనామం జపం చేసుకోవడం వల్ల, ఏదో ఒక నామం జపం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి ఏ సమస్య గురించి బాధపడుతున్నామో దాని గురించి మనం తలుచడం మానేస్తాం. తలుచుకోవడం మానేయడం వల్ల ఏమవుతుందంటే దాని వలన వస్తున్న ఆ బాధ తగ్గుతుంది. రెండోది ఏమవుతుంది అంటే ఈ కృష్ణ జపం చేయడం వలన ఆ నామానికి ఉన్న ప్రభావం వలన ఏమవుతుందంటే మనలో బాధ తగ్గుతుంది. రెండోది ఏ సమస్య గురించి మనం తపన పడుతున్నామో ఆ సమస్యని ఆ కృష్ణుడే ఏదో రకంగా పరిష్కారం చూపిస్తాడు. కాకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎవరైతే విశ్వాసంతో చేస్తున్నారో వాళ్ళు 40 రోజులు కాకముందే అమ్మ బాగుంది లైఫ్ అని చెప్పగలుగుతున్నారు. ఎవరికైతే విశ్వాసం లేదో అది చేయకుండా నెల కాదు, 2 నెలలు కాదు, 4 నెలలు అయినా మా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు అంటున్నారు. ఎందుకు అవ్వదంటే సింపుల్గా వాళ్ళు అది చేయడం లేదు.
సో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే మన సాధనా లోపము, రెండోది మనకి అర్థం కాకపోవడం. జరిగింది ఏదో చెప్పుకొని అది ఎప్పుడో బాగాలేదు 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 అది చెప్పుకొని కూర్చుంటున్నాం తప్పితే దాని జోలికి పోకుండా 40 రోజుల్లో ఈ సాధన చేస్తే కనుక బాగుంటుంది అంట. అలాగ మనకి గురువులు చెప్పి ఉన్నారు. సో అది మనం ఫాలో అయితే మనకు కూడా జీవితం బాగుంటుంది అనే ఒక విశ్వాసం ఉంటే కనుక మనం ఖచ్చితంగా అది చేసి దాన్ని లాభాన్ని పొందుతాం. కానీ అక్కడ విశ్వాసం ఉండదు. మనకి ఎంతసేపు ఏంటంటే ఏమో జరుగుతుందో జరగదో ఎవరు చూడొచ్చాడు, లేకపోతే నా ప్రాబ్లమే నేను ఒక్కదాన్ని అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, మిగిలినంత సుఖంగా ఉన్నారు, ఇదొక ఆలోచన. ఈ జీవితంలో ఎవరు సుఖంగానే ఉండరు. ఎందుకంటే భగవంతుడు రెండు కలిపితేనే మానవుడి కింద సృష్టించాడు. నిజంగా కేవలం సుఖం ఇవ్వాలనుకుంటే మనల్ని దేవత కింద సృష్టిస్తాడు కదా. ఎవరైతే ఓన్లీ పుణ్యాంతోనే ఉంటారో వాళ్ళు దేవతలోకానికి వెళ్తారు, భూలోకానికి రారు. ఎవరైనా భూలోకంలోకి వచ్చి సుఖంగా కనిపిస్తున్నారంటే కేవలం వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు సరిదిద్దుకోగలుగుతున్నారు. కానీ సమస్య లేదు అనడానికి ఏముండదు, ప్రతి వాడికి కావాల్సిన సమస్యలు ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏదో జరిగిపోయిందని దాని వెనుక పరిగెట్టడం కాకుండా నువ్వు ధైర్య సాహసాలతో వాటిని పరిష్కరించుకోవాలంటున్నారు. లేకపోతే ఏమవుతుంది, పతనం అవుతుంది. ఇప్పుడు అది చేయనంత మాత్రం ఏమవుతుంది, మేము కృష్ణ జపం చేయకపోతే 40 రోజుల్లో అని అన్నారు అనుకో. 40 రోజుల్లో చేయడం వల్ల ఎలా అయితే ఆ సమస్య పరిష్కారం అయ్యిందో, 40 రోజులు చేయకపోవడం వల్ల నువ్వు ఏ సమస్యనైతే రోజు తలుచుకుంటున్నావో దాని భారం ఇంకా ఎక్కువైపోతుంది. ఏదైతే మనం తలుచుకుని అది ఫిజికల్లీ మెంటల్లీ కూడా మనం తినేస్తుంది. అక్కడికి ఏమవుతాం, మనం పతనం అయిపోతాం అనమాట. సో ఖచ్చితంగా ఏదన్నా సమస్య పరిష్కారం అవ్వట్లేదంటే 40 రోజుల క్యాలెండర్లో నోట్ చేసుకొని ఏమీ చేయక్కర్లేదు. 40 రోజులు ఇంకా స్పృహ ఉన్నంతసేపు కృష్ణ అనో రామ అనో మంత్రం అనో ఏదోటి అదొకటే చేసుకుంటూ పోతే ఎందుకు పరిష్కారం కాదు. ఎంతమందికి పరిష్కారం లేదు, పెద్ద సమస్యలు ఉన్నోళ్ళే పరిష్కారం అయిపోయాయి. చిన్న సమస్యల దగ్గర మనం ఎందుకు అలాగా తప్పన పడిపోతాము అంటే అది మనం చేసుకునే అవగాహన సరిగ్గా లేకపోవడం అనమాట. ఎవరికైనా సమస్య ఉందన్నోళ్ళు ఇలాంటివి ఎవరైనా చెప్పారు అంటే ఇవి బుక్స్ అన్ని ఊరికినే పనిలేక రాస్తారా? రావణ మహర్షి గారికి ఏం పని లేదా ఇవన్నీ రాయడానికి? లేకపోతే వాళ్ళని ఇంతమందిని తర్జుమాలు చేసి ఎందుకు రాస్తారు? మన ఆదిశంకరాచార్యులు అన్ని బుక్స్ ఎందుకు రాస్తారు? మనలాంటి వాళ్ళు తరిస్తారని కదా. వాళ్ళు తరించలేక వాళ్ళందరూ భగవత్ స్వరూపులు, వాళ్ళకి ఆల్రెడీ మోక్షం వచ్చేసింది. కానీ మన కోసం వీళ్ళు ఇంత చెప్పినప్పుడు కనీసం ఒక 40 రోజులు మనం జీవితాలే 40-50 ఏళ్ళు అన్నీ వచ్చేసింత కాలం అయితే ఉన్నాం కదా. ఇన్ని కాలాలు కష్టపడిన వాళ్ళు ఒక్క 40 రోజులు కాసింత నామస్మరణ చేసుకుని ఒక 40 రోజులు మనం ప్రాక్టీస్ చేయలేమా? ప్రాక్టీస్ చేస్తే కదా అర్థమవుతుంది సమస్య పరిష్కారం అవుతుందని. అసలు చేయకుండా లేదు మా ప్రాబ్లం ఏంటి అనుకుంటే చెప్పేవాళ్ళు కూడా ఏదో చెప్తారు, 4 రోజుల కాళ్ళు కూడా చెప్పడం మానేస్తారు. సర్లేమో పాపం అంటే అనుగ్రహం ఉన్న వరకు కూడా మనకు కష్టాలు పోవు. అది కూడా ఒకటి రీజనే. మనకి స్వామివారి అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఉండాలి. మనం కష్టపోవాలంటే మన పాప నివృత్తి అవ్వాలి. ఆ పాపాలు ఉన్నంత కాలము మనం కృష్ణ అనలేము, కానీ కృష్ణ అన్నంత కాలము నీకు పాప నివృత్తి అవ్వదు. ఒకదానికొకటి లింక్డ్ అనమాట. మనకి లైట్ అయినంతసేపు చీకటి పోదు, చీకటి పోతే కానీ వెలుగు కనిపించదు, ఇలా ఉంటాయన్నమాట. సో నిజంగా జీవితం బాగుండాలి అనుకునే వాళ్ళు ఏమీ కష్టపడిపోయి బాబా నేను అంతర్ముఖం అవ్వలేకపోతున్నా అంటే మనం ఏమీ చేయలేం. కేవలం నామజపం చేసుకుంటూ పోవడమే. నువ్వు చేసేది చేసుకో. నిన్నొక్కరు చెప్పారు ఏంటి, ధ్యానం వల్లే ధ్యానం కుదురుతుంది, ధ్యానం వల్లే ధ్యానం ఎలా చేయాలో తెలుస్తుంది అని. ఎంత విచిత్రంగా ఉందో వినడానికి కదా. ఎందుకు మన ధ్యానం కుదరట్లేదంటే కుదరట్లేదు కాదు, అంతవరకు మన ధ్యానంలోనే కూర్చోవాలి. కూర్చుంటే ఎప్పటికో స్వామివారి అనుగ్రహం కలిగి మనకి ఆ ధ్యానం మూలం ఏంటో మనకి తెలిసేటట్టు స్వామి చేస్తారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏమన్నా చేయాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది దాని మీద సరి అయిన విశ్వాసం అనమాట. అమ్మాయి రోజు సాయంత్రం అవన్నీ చదవమన్నాను సాయి చరిత్ర.